ఇక ఈ రోజు క్లాస్కి వస్తే మనం కంట్రోల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దామండి. అయితే బేసికల్గా ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఒక నార్మల్ ఫామ్లో హౌ టు అంటే ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుని దానికి ఈవెంట్ ఎలా రేట్ చేయాలో చెప్తాను. తర్వాత హ్మ్. ఏంటంటే ఒక డిఫాల్ట్ టెంప్లెట్ ఒకటి తీసుకుని ఆల్రెడీ నేను రెడీ చేసి ఉంచాను. దాంట్లో ఓకే. మనం వన్ బై వన్ ఎగ్జాంపుల్ చేసుకుంటే వెళ్తున్నాం. షూర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ ఫామ్ తీసుకుంటున్నాను, వెబ్ ఫామ్. ఓకే ఇది అండి. వచ్చేటప్పటికి టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ అని పెడుతున్నాను. దీనికి నేను ఓకే. ఆటోమేటిక్గా డాట్ ఎస్పిఎక్స్ అదే వచ్చేస్తుంది. సో ఓకే. సింపుల్గా టెక్స్ట్ బుక్ డాట్ ఎస్పిఎక్స్ అంటే దీనికి మాస్టర్ పేజ్ అటువంటి ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఏ ఓకే. నార్మల్ పేజ్. ఓకే. మీరు సార్ ఎడి ఇవన్నీ సార్ ఇవన్నీ మెయిల్ చేస్తున్నారు సార్? లేకపోతే ఏదండి? ఇది మెయిల్ చేస్తున్నారా మీరు? నిన్న మెయిల్ చేశారు సార్ నాకు. అవునండి, నేను కోడ్ ఏంటంటే అంటే ఏ రోజు ఆ రోజు పంపించినా మీకు ఇబ్బంది ఏం కానీ సమ్ ఆ, టైమ్స్ ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా కోడ్ కూడా పెడతాను. ఓకే. అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవునండి. అవును. అయితే ఇది మీరు డ్రీమ్ వీవర్ ఐడియా ఉందన్నారు కదా, సేమ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ మనకి. డిజైన్, స్ప్లిట్, ఓకే. సోర్స్. సో సేమ్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ ఓకే. మీరు డిజైన్ టైంలో చేయాలనుకున్నా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఏదైనా కంట్రోల్స్. విండోస్ అప్లికేషన్ ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఓకే. సపోజ్ నేను ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి అనుకుంటున్నాను, ఏం చేస్తామంటే జస్ట్ టెక్స్ట్ బాక్స్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. మ్మ్. ఓకే. అయితే యాక్చువల్గా మ్మ్. మీరు విజువల్ స్టూడియో 2005 చూసినట్లయితే మీకు అక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కంట్రోల్ మీరు ఈజీగా ఎక్కడికి కావాలో అక్కడ డ్రాగ్ చేయొచ్చు. ఓకే. కానీ 2008 నుంచి వాడు ఏం చేశాడంటే వీ కెనాట్ డ్రాగ్ అనమాట. అంటే టెక్స్ట్ బాక్స్లో ఏమవుతాయంటే వన్ బై వన్ ఇలా మీరు ఇంకో కంట్రోల్ తీసుకుంటే పక్కన పెట్టాలంటే కష్టం. అంటే ఈ ఎక్కడో మ్మ్. ఈ మిడిల్ ఆఫ్ ది పేజ్ పెట్టాలనుకున్నా ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సైడ్ బై సైడ్ అని వస్తాయి, లేకపోతే వన్ బై వన్ అని వస్తాయి. అంటే ఓకే. కంపల్సరీగా మనం ఏంటంటే ఈ డిజైన్ హెల్ప్ తీసుకోవాలండి. ఓకే. ఆ డిజైన్ హెల్ప్ తీసుకోవాలంటే టూ థింగ్స్. మీకు ఆల్రెడీ మనం టేబుల్ గురించి చెప్పుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది అంటున్నారు కాబట్టి ఇక్కడ అవునండి. టేబుల్ అని ఉంది కదండి, ఇన్సెట్ టేబుల్కి వెళ్ళి నేను ఏం మ్మ్. చేస్తున్నానంటే టూ థింగ్స్. ఒక యూజర్ని యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. మ్మ్. సో అలా చెప్పడానికి మనకి డిజైన్ ఎలా కావాలండి? ఆ, రెండు లేబుల్స్ కావాలండి. సేమ్ మన ఆ, లాగిన్ ఏ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే అవునండి. 3 rows ఉంటాయండి, 2 columns ఉంటాయి. అవును. 3 rows, 2 columns. క్లిక్ ఆన్ ఓకే. ఇంకా ఈ ప్యాడింగ్ ఇటువంటి ఏమన్నా కావాలనుకుంటే యూ కెన్, లేదు అంటే తీసేయండి. ఇంకా నెక్స్ట్ ఈ పర్సంటేజ్ ఇవి ఉన్నాయి కదండి, అంటే పేజ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది, మనకంత అవసరం లేదు కదండి. సో జస్ట్ పిక్సెల్స్లో నేను ఏమి ఇస్తానంటే ఒక 300 పిక్సెల్స్ ఇస్తాను. ఓకే. ఇచ్చి తర్వాత అలైన్మెంట్ ఇవన్నీ కూడా మనం మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ఉంది అలైన్మెంట్. నేను ఏం చేస్తాను అంటే సెంటర్ పెడతాను. సో క్లిక్ మ్మ్. ఆన్ ఓకే అని కొట్టగానే మనకి ఈ సెంటర్లో అంటే లాగిన్ పేజ్ మనం సెంటర్లో పెడుతున్నాం అనమాట. అవును. మ్మ్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ లేబుల్. లేబుల్ కంట్రోల్ ఉంటుంది కదండి, ఇది తీసుకోవచ్చు. అవును. లేదు లేబుల్ మ్మ్. ఎందుకు అనుకున్నా డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి. ఓకే. సో ఈ సెల్లో ఏం చేస్తానంటే నేను జస్ట్ ఆ సెల్ పైన క్లిక్ చేసి మీరు టెక్స్ట్ బాక్స్ డబుల్ క్లిక్ చేసినా పర్లేదు, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసినా పర్వాలేదు. ఓకే. టెక్స్ట్ బాక్స్ వస్తుంది అంటే ఆ సెల్లో టెక్స్ట్ బాక్స్ ప్లేస్ చేస్తాను. ఇదంతా డిజైనింగ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఉన్నది. అండ్ పాస్వర్డ్. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బాక్స్ కావాలి. మ్మ్. దీని తర్వాత జస్ట్ నాకు ఏం కావాలి, 2 buttons కావాలి. ఒకటి సబ్మిట్కి, ఇంకొకటి వచ్చేటప్పటికి క్యాన్సిల్. రీసెట్ ఆర్ క్యాన్సిల్, దేనికైనా. మ్మ్. అవును. సో వాటిని జస్ట్ గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. దానికోసం ఏం చేస్తానంటే ఐ నీడ్ అనదర్ కాలం, సారీ సీరియల్. అనదర్ రో కావాలి. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఒకసారి నేను ఏం చేస్తాను అంటే వేరొక రో యాడ్ చేసేస్తాను. ఓకే. చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బటన్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక బటన్ తీసుకుంటాను. సో ఇది నా డిజైన్ అండి. ఓకే. సో సేమ్ విండోస్లో ఎలా చేస్తాం అలా, కానీ విండోస్లో ఏంటంటే ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ మ్మ్. వేరుగా ఉంటుంది. అవును. ఇక్కడ వచ్చేటప్పటికి కంపల్సరీగా మనం 2005లో అయితే మీరు విండోస్లో ఎలా డ్రాగ్ అండ్ చేసుకుంటారో
ఇక్కడ కూడా అలా చేసుకోవచ్చు అండి. బట్ 2008 నుంచి అయితే మనకి ఈ విధంగానే మనం దాన్ని అలైన్ చేసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ Okay. HTML హెల్ప్ అయితే మీరు తీసుకోవాల్సిందే. Okay. సో గా దీని కంట్రోల్స్ కి నేమ్స్ ఇస్తున్నానండి. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కదా, విండోస్ లో మనం కంట్రోల్స్ కి నేమ్స్ ఇచ్చుకుంటాం కదా, అవునండి, అవును. సేమ్. సో ఈ టెక్స్ట్ బాక్స్ మనం డైనమిక్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి దీనికి TXT యూజర్ ఐడి అని ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి TXT పాస్వర్డ్ అని ఇస్తున్నాను. సో ఈ నేమ్స్ ఏమి ఇవ్వాలి అన్నది ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి, నేమింగ్ కన్వెన్షన్. నేమింగ్ కన్వెన్షన్. సో అంటే ఏ రెండు కంపెనీలకు ఒకేలా ఉండాలని మనం చెప్పలేము. ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఇచ్చి మనకు చదువుకోమని ఇస్తారు. ఆల్మోస్ట్ 1 వీక్ అదే పని మీద ఉంటాం మనం. అలా రూల్స్ అంటే వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, మెథడ్స్ ఎలా, సిగ్నేచర్స్ అవి ఎలా డిక్లేర్ చేయాలి, ఎవ్రీథింగ్ అలా చెప్తారు. మనకి డాక్యుమెంటేషన్ ఓపెన్ ఇచ్చేస్తారు, ఇంకా అదే ఫాలో అవ్వాలి. అయితే బటన్కి వచ్చేటప్పటికి మనం 2 ప్రాపర్టీస్ యూజ్ చేయాలండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి విండోస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. అయితే ఏదైతే ఇంపార్టెంట్ అవి ఒకసారి మనం చూద్దాం. ఇనిషియల్ స్టేజ్ లో నేను ఏం చేస్తున్నా అంటే వీటికి నేమ్స్ చేంజ్ చేస్తున్నానండి. దీని నేమ్ వచ్చి రీసెట్. ఓకే, దీని ఫిజికల్ టెక్స్ట్ మార్చాలి కాబట్టి జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీనికి రీసెట్ అని. అదేవిధంగా ఈ సెకండ్ బటన్కి లాగిన్ ఆర్ సబ్మిట్. సో సబ్మిట్ అని తీసుకుంటున్నాను. దీన్ని ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి సబ్మిట్. సో ఇది మనకి డిజైన్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి దీన్ని రన్ చేస్తే రైట్ క్లిక్ చేసి మీరు వ్యూ ఇన్ బ్రౌజర్ అని కొట్టచ్చు, లేదా స్టార్ట్ పేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రన్ చేసినా సరే అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. నా ఇక్కడ మన యూజర్ ఐడి ఎంటర్ చేస్తాం, సమ్ ABC, పాస్వర్డ్ వచ్చి ABC. సబ్మిట్ అని క్లిక్ చేయగానే వి నీడ్ టు చెక్, అంటే ఇప్పుడు యూజర్ ఐడి ABC, పాస్వర్డ్ ABC అయితే ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేయాలి, లేకపోతే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేయాలి, లేదు ఒక లేబుల్ తీసుకుని అందులో డిస్ప్లే చేయాలి, మన ఇష్టం అన్నమాట. సో అయితే దీనికి కోడింగ్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ కంట్రోల్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఈవెంట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ తెలుసుకునే ముందు ఇంకొకసారి మనం డిజైన్ వీక్ వెళ్దాం, అంటే సోర్స్కి వెళ్దాం. సోర్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ యాక్చువల్గా మనం ఉపయోగించినవన్నీ కూడా ASP.NET కంట్రోల్స్ అండి. సో ఇదే ప్లేస్లో మీరు HTML కంట్రోల్స్ కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్. సో దెన్ ఇంకేం అవసరం లేదు. అంటే ఇది వచ్చేటప్పటికి HTML కంట్రోల్, కింద వచ్చేటప్పటికి ASP.NET కంట్రోల్. అయితే HTML కంట్రోల్స్ వల్ల ఏంటి మనకి డ్రాబ్యాక్ ఏంటండి అంటే అవి దే కెనాట్ మెయింటైన్ ద స్టేట్ ఇన్ ద సెన్స్, సపోజ్ నేను సర్వర్కి ఒక్కొక్కసారి సపోజ్ మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు, పొరపాటున ఏమైంది ఒక బటన్ క్లిక్ అయిపోయిందండి. క్లిక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే HTML, నార్మల్ HTML అయితే ఏమవుతుందంటే టెక్స్ట్ బాక్స్లో మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా పోతాయి, మళ్ళీ అవి రీఫ్రెష్ అయిపోతాయి. నార్మల్ HTML కెనాట్ మెయింటైన్ ద స్టేట్, అంటే మీరు ఓల్డ్ వాల్యూస్ అది రిమైండ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోలేదు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ సైడ్ ఈ కోడ్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట. అయితే మనం ASP.NET కంట్రోల్ ఏది రాసినప్పుడు అయినా సరే ఫస్ట్ మనకి ప్రీఫిక్స్ అనేది ASPతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో తర్వాత కాలన్ ఇచ్చి టెక్స్ట్ బాక్స్ అయితే టెక్స్ట్ బాక్స్, లేబుల్ అయితే లేబుల్, బటన్ అయితే బటన్. సో మనకి అక్కడ టూల్ బాక్స్లో కనిపించే ప్రతి కంట్రోల్ కూడా మనం ఇక్కడ కావాల్సిన స్క్రిప్ట్ కూడా రాయొచ్చు సోర్స్లో కూడా. అయితే ఇక్కడ మనకి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ వచ్చేటప్పటికి 2 ఉంటాయండి. ఒకటి ఐడి, కంట్రోల్ కంపల్సరీగా ఐడి అనేది ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి రన్ ఎట్ ఈక్వల్ టు సర్వర్. ఈ 2 అట్రిబ్యూట్స్ అయితే కంపల్సరీ, మీరు ఏ కంట్రోల్ అయినా తీసుకోండి, ఇవైతే కంపల్సరీగా ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా
మీరు బటన్కి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే టెక్స్ట్ చూపించవచ్చు. ఓకే సో టెక్స్ట్ ఈక్వల్ టు సబ్మిట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అండి. ఓకే కానీ కంపల్సరీగా ఈ రెండు అయితే మ్యాండేటరీ ప్రతి కంట్రోల్కి కూడా. ఓకే, ఓకే సో మీరు ఈవెన్ నార్మల్ హెచ్టిఎంఎల్ని కూడా, అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, దెన్ ఇక్కడ రన్ ఇట్ ఈక్వల్ టు సర్వర్ అని ఇచ్చినట్లయితే ఈ హెచ్టిఎంఎల్ కంట్రోల్ కూడా మీకు ఒక సర్వర్ కంట్రోల్ లాగా పనిచేస్తుందండి. ఓకే నాట్ ఓన్లీ ఈ టెక్స్ట్, ఈవెన్ ఒక డివ్ ట్యాగ్ కూడా మనం ఐడి రన్ ఇట్ ఈక్వల్ టు సర్వర్ క్రియేట్ చేసి దాన్ని ఒక హెచ్టిఎంఎల్ లాగా వాడుకోవచ్చు. ఓకే అంటే మనకి అవసరమైనప్పుడు నేను చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ హెచ్టిఎంఎల్ కంట్రోల్ అయినా సరే, ఏ ASP.NET కంట్రోల్ అయినా సరే 2 అట్రిబ్యూట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ప్రీఫిక్స్ వచ్చి మనకి ASPతో స్టార్ట్ అవుతుంది, ASP ఐడి ఒకటేనండి. దాని తర్వాత నేమ్ అండి, అదే టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ అయితే టెక్స్ట్ బాక్స్, బటన్ కంట్రోల్ అయితే బటన్ వస్తుంది. దాంతో పాటుగా 2 అట్రిబ్యూట్స్ అయితే కంపల్సరీ, ఒకటి ఐడి, రెండోది వచ్చేటప్పటికి రన్ ఇట్ ఈక్వల్ టు సర్వర్. ఓకే అవును. సో మీరు ఈ స్క్రిప్ట్లో సోర్స్లో మీరు కోడ్ ఏమైనా చేంజెస్ చేసినా డిజైన్ టైంలో సేమ్ డ్రీమ్ వేవర్లో మనకి ఎలా అయితే ఎఫెక్ట్ ఉంటుందో సేమ్ ఉంటుంది. ఓకేనా? ఓకే నా ఒకసారి మనం ప్రాపర్టీస్ విండోస్కి వెళ్ళినట్లయితే, సో ఈ ఐడి అన్నది ఎక్కడైనా కామనే అండి. సో ఇట్స్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ నేమ్, అంటే కంట్రోల్ మనం ఐడెంటిఫై చేయడానికి లేదా ఆ కంట్రోల్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడానికి ఇది మనకి పర్ఫెక్ట్. అంటే ఇదే మనకున్న ఒకే ఒక ఛాన్స్ అనమాట. తర్వాత ఈ యాక్సెస్ కీ అన్నది మీకు నేను చెప్తాను, అంటే మనకి సబ్మిట్ తోటి బాగా ఉపయోగపడుతుంది అది బటన్ తోటి. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే నేను టచ్ చేస్తున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రతిదీ వస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు మెయిన్ ఫోకస్ చేయవలసింది ఏంటంటే ఆటో పోస్ట్ బ్యాక్ ఈక్వల్ టు ఫాల్స్ అని, అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది. అయితే ఒక బటన్ ఫ్యామిలీకి మాత్రమే ఇది బై డిఫాల్ట్ ట్రూ ఉంటుందండి. సపోజ్ బటన్ ప్రాపర్టీస్కి రండి, మీకు ఇక్కడ అసలు ప్రాపర్టీనే లేదు, కానీ బై డిఫాల్ట్ ఇది ఏమవుతుందంటే ఈవెంట్ని ఆటోమేటిక్గా బైండ్ చేస్తుంది. అంటే ఇన్ ద సెన్స్, సపోజ్ మీరు ఒక బటన్కి ఈవెంట్ రాశారనుకోండి, అది ఏదైతే లైఫ్ సైకిల్ ఉందో ఆ లైఫ్ సైకిల్తో సంబంధం లేకుండా ఇమీడియట్గా యాక్ట్ అవుతుందండి. అవి షో యూ, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానులే, దాని క్లారిటీ వస్తుంది. సో ఈ బటన్ ఫ్యామిలీకి బై డిఫాల్ట్ ఇంక ట్రూనే ఉంటుంది, అది మిగతా కంట్రోల్ ఏది తీసుకున్నా సరే అది ఫాల్స్ ఉంటుంది. ఇంక బ్యాక్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి, బార్డర్ కలర్ మార్చడానికి, బార్డర్ స్టైల్ మార్చడానికి, ఇవన్నీ. ఇంక ఆటో పోస్ట్ బ్యాక్ అనేది దేనికి యూస్ చేస్తారండి? నేను చెప్తానండి మీకు, ఇదే ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు. తర్వాత వచ్చేటప్పటికి కాజెస్ వ్యాలిడేషన్ అని ఉంది కదండి, ఇది వచ్చేటప్పటికి వ్యాలిడేషన్స్ ఉపయోగించేటప్పుడు మనం దీన్ని వాడతామండి. ఇంక ఈ క్లయింట్ మోడ్, కాలమ్స్, సిఎస్ఎస్ క్లాస్, యాక్చువల్గా వీటిలో నేను ఇప్పటి వరకు నేను కూడా కొన్ని వాడిని లేవు. వేరే ఈ సిఎస్ఎస్ క్లాస్ ఉంటే మనం డ్రీమ్ వేవర్లో అయినా సరే ఏం చేస్తాం, కంట్రోల్కి సిఎస్ఎస్ ఈక్వల్ అని ఇస్తాం కదండి. కానీ ఇక్కడ మనం ఎలా ఇవ్వాలంటే ఈ ప్లేస్లో ఇవ్వాలి సిఎస్ఎస్ క్లాస్. అంటే మీరు సపోజ్ స్క్రిప్ట్ నుంచి రాస్తున్నారు అనుకోండి, డ్రీమ్ వేవర్లో అయితే ఏం చేస్తారు, మీరు సింపుల్గా సిఎస్ఎస్ అంటే నార్మల్ హెచ్టిఎంఎల్కి అయితే సిఎస్ఎస్ ఈక్వల్ అని రాసిస్తాం, క్లాస్ ఈక్వల్ అని రాస్తాం, సారీ. కానీ ఇక్కడ మీరు కంపల్సరీగా ఎలా రాయాలంటే సిఎస్ఎస్ క్లాస్ ఈక్వల్ టు అని చెప్పేసి అది మనం దీన్ని అప్లై చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏవైతే మనం అట్రిబ్యూట్స్ చూస్తున్నామో సేమ్ అవే మనకి ప్రాపర్టీస్ విండోలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనేబుల్డ్. ఈ ఎనేబుల్డ్ అన్నది కూడా మనకి విండోస్లో ఎలాగనో ఇక్కడ కూడా అంతే, ఇది ట్రూ ఉంటే వీ కెన్ యాక్సెస్. అయితే టెక్స్ట్ బాక్స్ తోటి మనకి 2 ఉంటాయండి, ఎనేబుల్డ్ ఒకటి, రీడ్ ఓన్లీ ఒకటి. ఎనేబుల్డ్ రీడ్ ఉంది, అంటే ఇక్కడ ఉంది చూడండి రీడ్ ఓన్లీ అని.
చెప్తాను మీకు. అవునండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎనేబుల్ని ఫాల్స్ పెట్టేసి ఒకసారి రన్ చేస్తున్నా అంతే. మీరు ఫాల్స్ పెట్టి ఎనేబుల్డ్ ఫాల్స్ అని ఉన్నప్పుడు మీరు దాన్ని కనీసం యూ కెనాట్ యాక్సెస్ అది మీకు కనిపిస్తుంది, బట్ దాన్ని మీరు అందులో ఏదైనా ఎంటర్ చేద్దామని చూసినప్పుడు యూ కెనాట్ ఎంటర్ ఎనీథింగ్. ఓకే. చూడండి సార్, ఇక్కడ ఏమవుతుంది, మనకి కంట్రోల్ కనిపిస్తుంది బట్ మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు. అవునండి. అదే దీనికి రీడ్ ఓన్లీ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టారు అనుకోండి, సో అంటే ఇక్కడ కర్సర్ మనం అంటే దాన్ని క్లిక్ చేయొచ్చు, కర్సర్ లింక్ అవుతుంది, బట్ వీ కెనాట్ ఎంటర్ ఎనీథింగ్. ఓకే. ఓకే, అదే ఒక చిన్న డిఫరెన్స్. అయితే రీడ్ ఓన్లీ ప్రాపర్టీ వచ్చేటప్పటికి మనకి ప్రాపర్టీస్ లో ఉంటుంది, ఓన్లీ రీడ్ చేయడమే కానీ మనం దాన్ని రైట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఈ ఎనేబుల్డ్ ఏంటంటే టోటల్ కంట్రోల్నే ఇది ఏం చేస్తుందంటే ఇంకా డిజేబుల్ చేసేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2-3 ప్రాపర్టీస్ ఉంటాయండి, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. యాక్చువల్లీ ఇక్కడ వ్యూ స్టేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే ఇవన్నీ మనకి వస్తాయండి, ముందు ముందు వస్తాయి. సెషన్ మేనేజ్మెంట్లోకి వచ్చేటప్పటికి స్టేట్ మేనేజ్మెంట్లో మొత్తం 5 థింగ్స్ ఉంటాయి, 5లో ఒకటి వ్యూ స్టేట్. చూద్దామండి ముందు ముందు. ఇంక తర్వాత మ్యాక్స్ లెంత్ మనకి విండోస్లో ఉంటుంది కదండి, అవునండి. మీరు ఓన్లీ 6 క్యారెక్టర్స్ మాత్రం యాక్సెప్ట్ చేయాలంటే 6 ఇస్తే సరిపోతుంది. యూజర్ కెన్ ఎంటర్ ఓన్లీ 6 మాత్రం. ఇంక తర్వాత ట్యాబ్ ఇండెక్స్, మనం ఫోకస్ ఆర్డర్ ఇవ్వడానికి ట్యాబ్ ఇండెక్స్ పనిచేస్తుంది. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి టెక్స్ట్ మోడ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 2008లో అయితే మనకి ఇన్ని ఉండవండి, ఇక్కడ మనకి చాలా ఇచ్చాడు. అంటే మల్టీ లైన్ పాస్వర్డ్ మాత్రమే ఉంటాయి మనకి, అంటే ప్రీవియస్ వర్షన్స్లో అయితే 2008, 2005 వాటిలో అయితే. సో ఇక్కడ ఏంటంటే మల్టీ లైన్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 1 లైన్ మీరు ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ మల్టీ లైన్ వాడతాము. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మన కాన్సెప్ట్లో పాస్వర్డ్ ఉంది కదండి, యూజర్ పాస్వర్డ్ హైడ్ చేయాలి కదా, అప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాము. ఒకసారి వి విల్ అంటే ఈ కలర్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. రన్ చేసే ముందుగా ఈ ఎనేబుల్డ్ ఫాల్స్ పెట్టాం కదండి, దాన్ని నేను ట్రూ పెట్టేస్తున్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ టెక్స్ట్ మోడ్ ఆప్షన్స్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కలర్ అనేది అంటే కలర్ పిక్కర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ద సేమ్ వే ఇంకా మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే సపోజ్ మీకు డేట్ టైం కావాలనుకోండి, దెన్ గో అండ్ సెలెక్ట్ డేట్ టైం. మీరు దీన్ని రన్ చేస్తే నెక్స్ట్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి దీన్ని బ్యాక్ పెట్టేస్తున్నా అండి, మనకి సింగిల్ లైన్ కావాలి. టూల్ టిప్ ఇన్ ద సెన్స్ సమ్ టైమ్స్ మనం మౌస్ హోవర్ చేసినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది కదండి అక్కడ, టూల్ టిప్ మనకి విండోస్ లో కూడా ఉంటుంది, దానిలో పని. ఇంకా ఈ వ్యాలిడేషన్ గ్రూప్ అన్నది సమ్ టైమ్స్ మనం వ్యాలిడేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ మాత్రమే మనం వ్యాలిడేషన్స్ చేయవలసి వస్తుంది. అటువంటిదప్పుడు అన్నిటికీ కలిపి మనం కామన్ నేమ్ ఇచ్చుకుంటాం, దానికోసం అది ఉపయోగిస్తాం. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి విజిబుల్, ఇది సేమ్ విండోస్లో ఉన్నటువంటి ఆప్షనే. దీన్ని ఫాల్స్ పెట్టేసినట్లయితే వీ కెనాట్ సీ ఎనీథింగ్. విజిబుల్ కనుక ఫాల్స్ పెట్టినట్లయితే అసలు మనకి రన్ టైంలో కంట్రోలే కనిపించదు అనమాట. ఎనేబుల్డ్ అయితే కంట్రోల్ కనిపిస్తుంది బట్ వీ కెనాట్ యాక్సెస్. విజిబుల్ ఫాల్స్ అయినట్లయితే ఆ కంట్రోలే కనిపించదు. ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ మనకి ఈవెన్ వీ కెనాట్ సీ ద టెక్స్ట్ బాక్స్, అంటే అది కనిపించదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఎనేబుల్డ్ అంటే కంట్రోల్ కనిపిస్తుంది కానీ మనం యాక్సెస్ చేయలేమండి. విజిబుల్ వచ్చేటప్పటికి ఫాల్స్ పెట్టినట్లయితే కంట్రోలే కనిపించదు. సో అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని డిజేబుల్ చేయాలా లేకపోతే విజిబుల్ ఫాల్స్ పెట్టాలన్నది
మనకి గైడ్ లైన్స్ ఇస్తారు, దాని ప్రకారం చేసుకుంటే వెళ్తాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి వర్డ్ వ్రాప్ అని ఉంటుందండి. సో వర్డ్ వ్రాప్ మీకు ఐడియా ఉందండి? వర్డ్ ర్యాప్ ఐడియా ఉంది సార్. సేమ్ ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ. అంటే మల్టీ లైన్ పెట్టినప్పుడు ఫాంట్ అన్నది నెక్స్ట్ లైన్కి రావాలా లేకపోతే కంటిన్యూ అయిపోవాలా అన్నది అనేది ఉంటుంది, అవును. ఆప్షన్ అండి ఇది. ఇవన్నీ ఒక టెక్స్ట్ బాక్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్. అయితే ఈవెంట్స్కి వచ్చేటప్పటికి మనకి అన్ని ఈవెంట్స్ ఉండవండి విండోస్లో ఉందండి. విండోస్ లో చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఉంటాయండి విండోస్లో. మౌస్ అవర్ అని, ఎంటర్ అని, కీ ప్రెస్ అని ఇలా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ అవును. ప్రతి ఈ కంట్రోల్కి అనే కాదు, చాలా కంట్రోల్కి అంటే ఆల్మోస్ట్ ప్రతి కంట్రోల్కి కూడా ఇలా మనం కౌంట్ చేసేయచ్చు అనమాట ఎన్ని ఈవెంట్స్ ఉంటాయని. ఓకే, బై డిఫాల్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికి సేమ్ లైక్ విండోస్ లాగానే టెక్స్ట్ చేంజ్. అవును. ఓకే, ఈవెంట్ డిఫాల్ట్ ఈవెంట్. అవునండి, డిఫాల్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ చేంజ్. సో యాక్చువల్గా మనం ఎప్పుడు టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసి ఆపరేషన్ అంటే టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ మాడిఫై చేస్తే ఆపరేషన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి, చాలా రేర్ కేసెస్ వస్తాయి. అవునండి. ఓకే, మెయిన్ ఆల్మోస్ట్ మనం దేనితో వెళ్తామంటే బటన్ తోటి వెళ్తామండి. ఎనీవే ఈవెంట్స్ ఒకసారి చూద్దాం మనం. దానికన్నా ముందు ఒకసారి ఈ బటన్తో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూద్దామండి. సో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి మనకి. ఓకే, దీనికి ఎక్స్ట్రాగా మనకి కనిపించేది ఏంటంటే పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ ఆన్ క్లయింట్ క్లిక్. సపోజ్ మీరు ఏదైనా జావా స్క్రిప్ట్ మెథడ్ ఏదైనా కాల్ చేయాలనుకుంటే దెన్ ఆన్ క్లయింట్ క్లిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే, తర్వాత పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక పేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే contact.spx అని పెడుతున్నాను. సో మీరు ఏం కోడ్ రాయలేదు, జస్ట్ ప్రాపర్టీ అపెండ్ చేశారు, పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ ఈక్వల్ టు సమ్ యూఆర్ఎల్ ఇచ్చారు. మీరు సోర్స్లో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే ఒక యాంకర్ ట్యాగ్ మన హెచ్రెఫ్ ఇస్తాం కదండి, ఆటోమేటిక్గా అది యూఆర్ఎల్కి ఎలా రీడైరెక్ట్ చేస్తుందో ఇన్ ద సేమ్ వే వితౌట్ రైటింగ్ ఎనీ C# కోడ్ ఈ కంట్రోల్ మనం దానికి నావిగేట్ చేసేస్తాం. ఓకే. ఓకే, సో రిమూవ్ చేసేస్తున్నాను దీన్ని. ఓకే. సో దెన్ ఇంకా ఫాంట్ కలర్, టూల్ టిప్ ఇవన్నీ సేమ్ రైట్ సార్. అంతే, ఎక్స్ట్రా మనకు ఉన్నవి ఏంటంటే ఆన్ క్లయింట్ క్లిక్ ఒకటి, పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ ఒకటి. ఆన్ క్లయింట్ క్లిక్ అనేది సమ్ టైమ్స్ మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేయవలసి వస్తుంది, అలా యూజ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ వాడతాం. పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకే. దీని ఈవెంట్స్కి వచ్చినట్లయితే డిఫాల్ట్ ఈవెంట్ క్లిక్ ఈవెంట్ ఉంటుంది. ఓకే. దీంతో పాటు మనకి సమ్ టైమ్స్ కమాండ్ ఈవెంట్ కూడా ఉపయోగపడుతుంటుంది. ఓకే. ఇవి చూద్దాం, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాంలేండి. ఈ రోజు అయితే మనం ఈ క్లిక్ ఈవెంట్ గురించి నేర్చుకున్నాం. ప్రతి కంట్రోల్కి కూడా ఒక ఈవెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ చేంజ్ చేయడం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెసేజ్ చూపించాలంటే వి నీడ్ టు గో ఫర్ జావా స్క్రిప్ట్కి వెళ్ళాలి. దాని బదులుగా నేను ఏం చేస్తున్నా అంటే response.write అని చెప్పేసి response.write అన్నది ఏం చేస్తుందంటే స్క్రీన్ పైన రాసేస్తుందండి. అంటే మనం వెబ్ పేజ్ చూస్తున్నాం కదా, కాకపోతే అవును ఇది ఓకే యూజర్ ఐడి ఎంటర్డ్ అని చెప్పేసి, అంటే మీకు టెస్ట్ కోసమే నేను చూపిస్తున్నాను. అవును. ఓకే. ఓకే. మీరు రన్ చేయండి దీన్ని. అయితే ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే విండోస్కి వెబ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. సో మీరు విండోస్లో కనుక ఏదన్నా టెక్స్ట్ బాక్స్లో మాడిఫై చేసి ఆ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ లీవ్ చేయగానే ఇమీడియట్గా అది ఏమవుతుందంటే ఫైర్ అయిపోతుంది మీకు, అంటే ఈవెంట్ రైజ్ అవుతుంది. బట్ వెబ్కి వచ్చేటప్పటికి అలా ఉండదండి. సో యాక్చువల్గా ఇక్కడ మనం ప్రాపర్టీ వచ్చి ఫాల్స్ పెట్టున్నాము విజువల్, దాన్ని ఒకసారి నేను ట్రూ చేసేస్తున్నాను. అది రీడ్ ఓన్లీ అండి. ఓకే. ఫాల్స్ అండ్ రీడ్ ఓన్లీ బ్యాక్ చేస్తాం. అయితే ఈవెన్ మీరు టెక్స్ట్ చేంజ్ చేసినా కానీ ఈవెంట్ ఇమీడియట్గా రైజ్ కాదండి. ఎప్పుడైతే మీరు ఈ పేజ్ని సర్వర్కి పంపిస్తారో ఆ టైంలో అవుతుంది అనమాట.
ఓకే. చూడండి, సపోజ్ నేను ఇక్కడ యూజర్ ఐడి ఏబిసి అని ఇచ్చా, ఏబిసి అని చేంజ్ చేశాను, బట్ నథింగ్ హ్యాపెన్స్, ఏమీ జరగలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆటో పోస్ట్ బ్యాక్ అన్నది ఫాల్స్ ఉందండి. ఓకే. ఈ బటన్ ఫ్యామిలీకి ఆటోమేటిక్గా అది ట్రూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈవెంట్ అనేది రైజ్ అయిపోతుంది. బట్ అదర్ కంట్రోల్స్ లైక్ రేడియో బటన్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా మనకి ఆటో పోస్ట్ బ్యాక్ అని ఎక్స్టర్నల్గా ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఓకే. ఈవెంట్ రైజ్ కావాలంటే ఆటో పోస్ట్ బ్యాక్ని ఏం చేయాలంటే మీరు ట్రూ పెట్టాలండి. ఓకే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను సబ్మిట్ అంటే ఐ వాంట్ టు డూ సమ్ యాక్షన్ అంటే ఈవెన్ మనం ఇక్కడ దీని క్లిక్ ఈవెంట్లో కూడా టచ్ చేయలేదు అసలు, స్టిల్ మీరు ఇది అవును. క్లిక్ చేయగానే ఇది పేజ్ సబ్మిట్ అవుతుంది. పేజ్ సబ్మిట్ అయినప్పుడు ఏమైందండి, ఆ టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ కూడా రైజ్ అయింది. ఇది ఏంటి ఓకే. ఎందుకు అన్నది మనకి డే ఆఫ్టర్ టుమారో, రేపు మొత్తం వ్యాలిడేషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. వ్యాలిడేషన్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. లైఫ్ సైకిల్ గురించి చెప్తాను మీకు ఎలా ఏంటి అన్నది. ఓకే. ఓకే అండి, అర్థమైంది కదా. అవును. సో విండోస్లో ఏంటంటే ఇమీడియట్గా రైజ్ అవుతుంది, బట్ వెబ్కి వచ్చేటప్పటికి ఆటో పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బై డిఫాల్ట్ బటన్ ఫ్యామిలీకి అది ట్రూ ఉంటుంది. అసలు ఈవెన్ మీరు ప్రాపర్టీస్లో చూసి ఉండొచ్చు, ఆ ప్రాపర్టీ కూడా మనకి కనిపించదు. బట్ ఓకే. మిగతా కంట్రోల్ అన్నిటికీ కూడా ఆటో పోస్ట్ బ్యాక్ ట్రూ అని చెప్పేసి ఒక ఫాల్స్ అని ఉంటుంది బై డిఫాల్ట్. మీరు ఓకే. ఇమీడియట్గా ఈవెంట్ రైజ్ కావాలంటే మీరు దాన్ని ఏం చేయాలంటే ఫాల్స్ని ట్రూ కింద కన్వర్ట్ చేయాలి. నా ఈసారి చూడండి, నేను ఈ ఆటో పోస్ట్ బ్యాక్ని ఏం చేస్తున్నాను అంటే ట్రూ అని పెడుతున్నాను. ఓకే. ఓకే, జస్ట్ రన్ దిస్ వన్. ఇంతకుముందు మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాక్షన్ జరిగింది, బట్ ఈసారి ఏంటంటే నో నెట్. ఎందుకు అంటే మనం ఆటో పోస్ట్ బ్యాక్ అనేది ట్రూ పెట్టడం జరిగింది. సో ఆ ఈవెంట్ ఏమవుతుందంటే మీరు సంథింగ్ మీరు టెక్స్ట్ చేంజ్ చేసిన వెంటనే రైజ్ అయిపోతుంది. సి సమ్ టెస్ట్ ఇచ్చాను నేను, ఇమీడియట్గా అర్థమైంది కదండి. అర్థమైంది. సో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో 2-3 క్లాసెస్ వెళ్ళిపోయేటప్పటికి. సో వేరే యాజ్ నా ఇప్పుడు టెక్స్ట్ బాక్స్కి ఆటో పోస్ట్ బ్యాక్ నేను ఫాల్స్ పెట్టేసి నార్మల్గా ఐ వాంట్ టు పెర్ఫార్మ్ సంథింగ్ యాక్షన్ లైక్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు చెక్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆర్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే. అయితే యూజర్ ఐడి ఏబిసి అండ్ పాస్వర్డ్ ఏబిసి రెండు కూడా ఏబిసి ఏబిసి అయితే మనం ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ని డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్కి రీడైరెక్ట్ చేసేస్తాం. ఓకే. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తాడు అనుకోండి, ఆ స్క్రీన్ పైనే మనం ఏం చూపిస్తాం అంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చూపిస్తాం. దానికోసం ఓకే. నేను ఇక్కడ కండిషన్స్ వాడుతున్నాను. సో ఇఫ్ కండిషన్ దెన్ కంట్రోల్ నేమ్ ఈస్ పాస్వర్డ్ డాట్ టెక్స్ట్ equal to abc and txt user id dot text equal to abc. అంటే బోత్ ఆర్ ట్రూ. దాన్ని ఏం చేస్తుందంటే ఐ వాంట్ టు రీడైరెక్ట్ టు ద సమ్ అదర్ పేజ్. మీరు రీడైరెక్ట్ చేయాలంటే హియో రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ దేనితో ఉంటుందంటే పేజ్తో ఉంటుందండి. రెస్పాన్స్, రిక్వెస్ట్, ఇలా సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి ఈజ్ పోస్ట్ బ్యాక్ అని చెప్పేసి మన అవసరాన్ని బట్టి, అంటే మనం చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెస్పాన్స్ అనే ఈ ప్రాపర్టీ తోటి వీ హ్యావ్ సమ్ మెథడ్స్. అవి ఏంటంటే రీడైరెక్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఇంతకుముందు మనం రైట్ అనే మెథడ్ చూసాం. ఈ రైట్ అనే మెథడ్ ఏం చేస్తుందండి, ఆ పేజ్ పైన ఇట్ విల్ రైట్ డౌన్ సంథింగ్. అంటే మన కన్సోల్ డాట్ రైట్ ఎలా అయితే స్క్రీన్ పైన రైట్ చేస్తుందో అదేవిధంగా ఈ రెస్పాన్స్ డాట్ రైట్ అనేది వెబ్ పేజ్ మీద రైట్ చేస్తుంది. సో ఇది కాకుండా మనకి రీడైరెక్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఈ రీడైరెక్ట్ అన్నది ఏం చేస్తుందంటే విత్ ఇన్ ద పెరాన్సిస్లో మనం ఏదైతే పేజ్ ఇచ్చామో ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. రైట్, అంటే సపోజ్ నేను డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ అని ఇచ్చాను. ఓకే అండి. సో ఇది ఏం చేస్తుందంటే ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సపోజ్
రాంగ్ అనుకోండి, అంటే అతను యూజర్ ఐడి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసాడు అనుకో, నేను ఏం చేస్తాను అంటే రెస్పాన్స్ డాట్ రైట్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చూపిస్తాను. ఓకే, ఓకే. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అవును. రన్ దిస్. ఇది స్టార్టప్ పేజ్ కింద పెట్టుకుంటే అయిపోయింది. అవును, రైట్ సార్. నౌ ఏబిసి దెన్ ఏబిసి సబ్మిట్ క్లిక్ చేయగానే సో ట్రూ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ద డిఫాల్ట్. అంటే ఇక్కడ మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఎంటర్ చేసాం, అవును. FAULT, దానికోసం అది ఎర్రర్ చూపిస్తుంది. సపోజ్ Okay. మీరు ఇన్వాలిడ్ ఎంటర్ చేసినట్లయితే ఇట్ విల్ షో యూ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. అంటే సేమ్ యాజ్ గా విండోస్లో ఎలానో ఇక్కడ కూడా అలాగేనండి, కాకపోతే విండోస్లో మనం ఈజీగా కంట్రోల్స్ మూవ్ చేసుకోవచ్చు, ఇక్కడ మూవ్ చేయలేం. రెండవది ఏంటంటే విండోస్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ సింగిల్ అవును. సిస్టమ్ మన దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తాము, వేరేస్ వెబ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి వీ నీడ్ టు థింక్ అబౌట్ ద మల్టిపుల్ యూజర్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూడడానికి ఇది లైవ్ లో వర్క్ చేస్తున్నట్టు ఉంటాము, బట్ అలా అనిపిస్తుంది, బట్ మనం లైవ్ లో వర్క్ చేస్తున్నట్టు కాదండి. సో Okay. మనం ఎప్పుడైతే సర్వర్కి పంపించామో సర్వర్ ఏం చేస్తుందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ బ్యాక్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే అది బ్యాక్ ఇచ్చిందో సర్వర్కి క్లయింట్కి మధ్య డిస్కనెక్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, మనకి దానికి అసలు సంబంధమే ఉండదు అనమాట. Okay. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి విండోస్లో ప్రాపర్టీస్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా నెంబర్ ఆఫ్, అంటే ఈవెన్ మనం కౌంట్ చేసేయచ్చు అనమాట, చాలా తక్కువలో ఉంటాయి. Okay. ఇంకా ఈవెంట్స్ అన్నవి ప్రతి దానికి కూడా ఆటోమేటిక్గా రైజ్ కావు. విండోస్లో అయితే మీకు టెక్స్ట్ చేంజ్ అని, కీ ప్రెస్ అని చాలా ఉంటాయి, బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉండవు అనమాట. మీరు Okay. బటన్ ఫ్యామిలీకి తప్ప వేరే ఏ కంట్రోల్కైనా సరే మీరు ఈవెంట్ రైజ్ చేయాలంటే కంపల్సరీగా మీరు ఆటో పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీని ట్రూ కింద పెట్టాలి. Okay. అప్పుడు మాత్రమే ఇమీడియట్గా ఈవెన్ అది రేడియో బటన్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ అవ్వచ్చు, ఏ కంట్రోల్ అయినా సరే మీరు దాన్ని ట్రూ పెడితేనే కానీ కాదు. ఈ బటన్ ఫ్యామిలీ అంటే మనకి ఇక్కడ నార్మల్ బటన్ చూస్తున్నాం, ఇవి కాకుండా లింక్ బటన్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఇమేజ్ బటన్ అని కూడా ఉంటుంది. ఈ మూడిట్లకి మనం ఏమి ప్రాపర్టీస్ ఉండదండి, అసలు ఆటో పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీనే ఉండదు. Okay. ఓకేనా? సో ఈ విధంగా మనం కంట్రోల్స్తో వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మీకు వేరే ఇంటర్ఫేస్, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ జరిగిపోయే ప్రతి ఎగ్జాంపుల్ కూడా మనం వేరే ఇంటర్ఫేస్లోంచి చేసుకుంటూ వెళ్దామండి. అది ఎలా అనేది Okay. చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఆల్రెడీ నేను దాన్ని డి డ్రైవ్లో స్టోర్ చేయడం జరిగింది. సో ఫైల్, ఓపెన్ వెబ్సైట్, సో దిస్ వన్ ఓపెన్. ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి కంట్రోల్ కూడా దీంట్లోనే చేసుకెళ్తాం టు ద ఎండ్, చివరి వరకు కూడా. Okay. మీరు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో చూసినట్లయితే ఆల్రెడీ నేను కొన్ని డిజైన్ చేసి పెట్టాను. ఈ హోమ్, గ్యాలరీ, లాగిన్, ఈ పేజెస్కి డేటాబేస్ కనెక్టివిటీ ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనం ఇంకా దానికి ఇంటరాక్షన్ అవ్వలేదు కాబట్టి వీటి గురించి మర్చిపోయింది ప్రజెంట్. Okay. ఇక్కడ యాప్స్లో కూడా నేను కొన్ని ఫోల్డర్స్, కొన్ని పేజెస్ పెట్టాను. ఎలా ఎందుకు పెట్టాను అన్నది మీకు ముందు తెలుస్తుంది. Okay. అంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఈ బయట ఉన్నాయన్నీ కూడా పబ్లిక్ పేజెస్ అనమాట. అంటే ఒక యూజర్ లాగిన్ అవ్వకుండా దే కెన్ యాక్సెస్ ఆల్ దీస్ ఫైల్స్. Okay. సో ఏదైతే మనం ఫోల్డర్లో పెట్టామో, యాప్స్ అనే ఫోల్డర్లో పెట్టానో, ఇవన్నీ కూడా లాగిన్ అయిన యూజర్ మాత్రమే చూడగలడు. Okay. దానికోసం నేను ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి పెట్టాను మీకు ముందు అంటే ఆల్మోస్ట్ మన కంట్రోల్స్ అయిపోయిన తర్వాత ADO.NET కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ అథెంటికేషన్ అని ఉంటుందండి మనకి. అవును. Okay. యాక్చువల్గా ఈ రోజుల్లో అయితే చాలా రేర్ కేసుల్లో వాడుతున్నారు ఈ అథెంటికేషన్ అనేది, అందరూ ఓపెన్ ఆతే వాడుతున్నారు. ఎనీవే మనం తెలుసుకోవడం కూడా మంచిదే అండి. ఈవెన్ మనకి సమ్ టైమ్స్ ఏంటంటే ఓపెన్ ఆత్ అందుబాటులో లేనప్పుడు ఇది వాడవలసి వస్తుంది. Okay. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రైట్ క్లిక్ చేసి దీనికి నేను యాక్చువల్గా
ఎక్స్ట్రా ఏమీ కూడా ప్రాపర్టీస్ అవి వాడలేదన్నమాట. ఎనీవన్ ఇవి కూడా ఈ పబ్లిక్ పేజెస్ లాగానే ఇవి కూడా, అంటే ఈవెన్ మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, బట్ ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా నేను తీసేసాను. సో సింపుల్గా మనం రైట్ క్లిక్ చేసి దాన్ని రన్ చేసేయచ్చు. రన్ చేసినప్పుడు ఒకసారి అవుట్పుట్ రానివ్వండి. ఓకే. దిస్ వన్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెనూ అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే, మనకి విజువల్ స్టూడియోలో వీ హ్యావ్ సమ్ కంట్రోల్స్. అవును. ఈ కంట్రోల్స్లో మనకి స్టాండర్డ్ కంట్రోల్స్ అని, వ్యాలిడేషన్స్ అని ఇలా ఉన్నాయి. సో ప్రతి కంట్రోల్ మనం నేర్చుకునే కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తూ వెళ్తాను అనమాట. ఓకే. ఓకే, వి విల్ సీ నౌ. ఇక్కడ సపోజ్ యాడ్ థ్రెడ్ కేటగిరీ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే మనం వేరే పేజ్కి వెళ్తాము. బట్ మీరు ఇక్కడ థింక్ చేయొచ్చు నేను మాస్టర్ పేజ్ యూజ్ చేశానేమోనని, కానీ మాస్టర్ పేజ్ లేదండి దీనికి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ పేజెస్ అనమాట. కానీ ఈ మెనూ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఈ మెనూని నేను ఏం చేశానంటే డైనమిక్గా లోడ్ చేస్తానండి మెనూని. ఎందుకంటే మీరు మాస్టర్ పేజ్ వాడారు అనుకోండి, ఈ సెట్టింగ్స్ రావు. అంటే ఇప్పుడు నేను సపోజ్ వ్యాలిడేషన్స్ యాడ్ ఇక్కడ ఉన్నానండి. ఇది చూడండి, మాస్టర్ పేజే హైలైట్ అవుతుంది మీకు. అంటే ఒక కోడ్లో చిన్న చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వ్యాలిడేషన్స్ హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. సో దీని గురించి మీరు వరి అవ్వద్దు, నేను చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ చూడండి, మీకు యాడ్ మెనూ అని చెప్పేసి ఉంది, డివ్ మెయిన్ మెనూ అని చెప్పేసి. ఈ మెయిన్ మెనూని నేను లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ మెనూ ఎక్కడ ఉంటుందంటే XMLలో ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో మనం డేటాబేస్ వాడచ్చు, బట్ XML అయితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అంటే లైట్ వెయిట్, ప్రతిసారి మనం డేటాబేస్కి వెళ్ళి రాని అవసరం లేకుండా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుందని. మీరు అక్కడ చూస్తున్నారు కదా, మాస్టర్, స్టాండర్డ్, వ్యాలిడేషన్ మెనూ కనిపిస్తుంది మీకు ఇక్కడ, మెయిన్ మెనూ. సో ఇది ఇక్కడ నేను ఇచ్చి ఉన్నాను అనమాట. అయితే స్టాండర్డ్లో మీకు సబ్ మెనూ వస్తుంది కదండి. స్టాండర్డ్లో మీరు ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, సబ్ మెనూ వస్తుంది. సో ఇదేం చేస్తామంటే వేరే XMLలో ఉంటుంది. సో ఇక్కడ మనం దీనికి ఒక ఐడి ఇస్తామండి, దీని 2, ఇది స్టాండర్డ్ అన్నది 2. సో ఈ 2 ఉన్నాయన్నీ కూడా లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మీకు నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని ముందు ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు స్టాండర్డ్ కంట్రోల్స్లో మనం ఫస్ట్ చెప్పుకునేది టెక్స్ట్ బాక్స్ అనుకోండి. నేను ఏం చేస్తాను అంటే దానికి టెక్స్ట్ బాక్స్ అని టెక్స్ట్ ఇస్తా. సో ఆ ఎగ్జాంపుల్ ఎక్కడుంది, టెక్స్ట్ బాక్స్ _example అని చెప్పేసి పేజ్. సో ఈ పేజ్ని ఏం చేస్తామంటే జస్ట్ మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ వెబ్ ఫామ్. దీనికి మాస్టర్ పేజ్ ఏమీ ఉండదు కాబట్టి డైరెక్ట్గా వెబ్ ఫామ్ తీసుకుంటాను. రైట్. సో మీకు శాంపుల్ కోసం నేను ఒక పేజ్ పెట్టాను. నేను జస్ట్ మీరు దీన్ని మొత్తం కాపీ పేస్ట్ చేసేస్తాం. వెరస్ ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ పేజ్ డైరెక్ట్ మాత్రం టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మారిపోతే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు రన్ చేస్తే మీకు ఈ థ్రెడ్లో ఏదైతే కనిపిస్తుందో అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినట్టుగా దాన్ని మాడిఫై చేసుకుంటాం. అర్థమవుతుంది కదండి. ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద ఏరియా. చూడండి, ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని ఉంది. సెలెక్ట్ కేటగిరీ, దాని తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇదంతా ఏంటంటే బూట్ స్ట్రాప్ అండి. సెలెక్ట్ కేటగిరీ, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది. సో వ్యాలిడేషన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ నేను రిమూవ్ చేసేస్తున్నాను దీన్ని, ఇంకా మీకు ఐడియా లేదు కాబట్టి. రేపు మన వ్యాలిడేషన్స్ నేర్చుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సపోజ్ మనం చేసిన ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేస్తున్నాను. వెరీ సింపుల్ అండి. జస్ట్ ఏం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసేసి ఇంకొక రో యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఎంటర్ యూజర్ ఐడి.
ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది, టీఎక్స్టీ యూజర్ ఐడి. నెక్స్ట్ ఇది ఎంటర్ పాస్వర్డ్. టీఎక్స్టీ పాస్వర్డ్. రైట్. సేమ్ బటన్స్ ఉన్నాయండి మనకి, రీసెట్ ఉంది, సబ్మిట్ ఉంది. సో మనం మెనూ కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ సబ్ మెనూలో, అడ్మిన్ సబ్ మెనూ అనే XML లో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది ఒకసారి రన్ చేద్దాం. సార్ ఇప్పుడు ఆ లోడింగ్ ఇవన్నీ కూడా డైనమిక్ ఏనండి అవి? అవునండి. ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని వస్తుంది కదండి, ఈ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం డిజైన్ చేస్తుంది వచ్చేసి ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్. అయితే ఈ పేజ్లో మనం మెనూ లోడ్ చేయలేదు కదా, చూడండి ఇక్కడ ఏం కనిపించట్లేదు మనకి మెనూ. అది మెనూ కానీ లోగో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజెస్ కానీ ఇవన్నీ డైనమిక్గా లోడ్ చేస్తాం అనమాట. ఓకే. సో దీన్ని రెక్టిఫై చేయడానికి కామన్ కోడ్ ప్రతి పేజ్కి కామనే 2 టైర్లో రాశాను నేను. సో అంటే ఒక చోట ఉన్న కోడ్నే ప్రతిదీ కూడా కాల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫిల్ మెయిన్ పేజ్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసి, ఆ మెథడ్లో నేను థింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను. అది మనం ప్రతి పేజ్లో కూడా పేజ్ లోడ్లో రాయాలండి, అంటే పేజ్ లోడ్లో కాల్ చేయాలి అట్లీస్ట్. ఓకే. మనం 2 టైర్ వాడున్నాం కాబట్టి జస్ట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను ఆ క్లాస్కి, అది ఇక్కడ ప్లేస్ చేస్తాను. క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి సార్? ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేశారు కదా, అర్థం కాలేదు సార్, కొంచెం గట్టిగా. ఇప్పుడు SMS ఆబ్జెక్ట్ అని ఒకటి క్రియేట్ చేశారు. అవునండి. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు మీరు? జస్ట్ మీరు ఏంటంటే అబ్జర్వ్ చేయవలసింది ఇందులో, మనం ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ టైటిల్ ఇచ్చుకుంటాం మనం, అంటే ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ అని ఇస్తాను. అంటే రేపు మనం రేడియో బటన్తో ఎగ్జాంపుల్ నేర్చుకుంటుంటే ఈ ప్లేస్లో ఏం చేస్తామంటే రేడియో బటన్ ఎగ్జాంపుల్ అని ఇస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ మన డిజైన్ అండి, ఈ డిజైన్లో ఈ ప్రతిదీ ఒక్కొక్క రో, ఇది ఒక రో అండి, ఇది ఒక రో, ఇది ఒక రో. మనకి ఫస్ట్ రోలో ఏముందండి, ఎంటర్ యూజర్ ఐడి టెక్స్ట్ బాక్స్. రెండో రోలో ఏముందండి, ఎంటర్ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. అర్థమవుతుంది కదా. మూడో రోలో వచ్చేటప్పటికి 2 బటన్స్ ఉన్నాయండి, రీసెట్ బటన్, సబ్మిట్ బటన్. అంటే ప్రతిసారి మనం ఫోకస్ చేసేది దీనిపైనే. ఇక్కడి నుంచి ఈ ఫామ్ బాడీ అని చెప్పేసి ఈ బాడీలోనే మనం డిజైన్ చేస్తాం మొత్తం. ఓకే. జస్ట్ అవి మనకి డిజైన్ బట్టి ఈ రోస్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సేమ్ మనం అక్కడ రాసిన ఎగ్జాంపుల్ని ఇక్కడ కూడా నేను రాస్తున్నాను. డిజైన్కి వెళ్ళి ఆ బటన్ ఎక్కడ ఉందో పట్టుకుని ఆ బటన్ పైన డబుల్ క్లిక్ చేస్తాం. సో దిస్ వన్ ఇక్కడ రీసెట్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ గా సబ్మిట్ కూడా ఉంది. సో సబ్మిట్ పైన నేను డబుల్ క్లిక్ చేసి అక్కడ మనం ప్రీవియస్ ఏదైతే కోడ్ రాసామో అదే రాసేయచ్చండి. ఇక్కడ ఇఫ్ పాస్వర్డ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ABC అండ్ యూజర్ ఐడి డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ABC. సో దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా రెస్పాన్స్ డాట్ రీడైరెక్ట్, సేమ్ ఇక్కడ కూడా మనకి డిఫాల్ట్ డాట్ ASPX. In the same way else response dot write invalid credentials. Now just run this one. వీలైతే దీన్ని రేపు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. అంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందనేది నాకు చెప్తే దాని ప్రకారం మనం దీన్ని కంటిన్యూ చేద్దామా లేదా మార్చుదామా అన్నది చూద్దామండి.
అంటే యూఐ గురించి చెప్తున్నారు. సో ఎనీవే జస్ట్ ఇక్కడ నేను ఏబిసి దెన్ ఏబిసి అని ఇస్తున్నాను, సేమ్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లాగానే. సో ఇది డిఫాల్ట్ డాట్ ఏస్పిఎక్స్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయండి, విల్ కమ్ టు హియర్, దెన్ ఏబిసిడి. ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను పేజ్ పైన రైట్ చేసేస్తున్నాను. సో అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కంట్రోల్ ఏ కొట్టాలి మీరు. కంట్రోల్ ఏ కొట్టి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇన్వాలిడ్. ఓకే, రేపటి వీడియోలో మనం రేడియో బటన్ గురించి, చెక్ బాక్స్ గురించి తెలుసుకుందామండి. ఈ లోపు వీడియో పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. బాయ్.